మన అహాన్ని తన చేతులతో ఖండించి అసలైన శక్తి అంటే ఏంటో చూపించే ఒక దేవత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె కథ వినటానికి కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ దాని వెనక ఉన్న రహస్యం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటో చూద్దామా? రుధిరవర్ణ దేహంతో మెడలో కపాలహారంతో కనిపిస్తున్న పార్వతీదేవి స్వరూపమే చినమస్తా అమ్మవారు. ఈమె సమస్త తాంత్రిక సాధనకు మూలమని ప్రతీతి. చినమస్త అంటే తన తల తానే కోసుకున్నది అనే అర్థం. ఆలోచించండి, ఒక దేవత తన తలని తానే నరుక్కొని మళ్ళీ నవ్వుతుందా? ఈ చిత్రాన్ని చూడగానే ఎవరికైనా మొదట కాస్త భయం కలగటం సహజం. కానీ ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి చూస్తే మన పరివర్తనకు సంబంధించిన ఒక అద్భుతమైన సత్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక ప్రగాఢమైన పరివర్తనకు తాళం చెవిని పట్టుకుంది. ఇది ఏదో భయపెట్టే కథ కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి ఒక శక్తివంతమైన బ్లూ ప్రింట్, ఒక ప్రణాళిక అన్నమాట. పురాణాల ప్రకారం పార్వతీదేవి గంగా స్నానానికి వెళ్తున్నారు. అప్పుడు తనతో పాటు తన సకులు కూడా ఉన్నారు. అలా స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ కామ కోరికతో పాటు ఆకలి మొదలటం ప్రారంభమైంది. అప్పుడు పార్వతీదేవి మన్మథారతి జంటపై నిలబడి తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వారి సకులకి వారి ఆకలిని తీర్చడానికి తన తలను తానే కోసుకొని మెడ నుంచి వచ్చిన రక్తాన్ని వారికి సమర్పించి మిగిలిన దారను తానే స్వీకరించినట్లు చెప్పబడుతుంది. అందుకే ఈ అమ్మవారు చేతిలో కోసిన తలను పట్టుకొని మెడ దగ్గర నుంచి వచ్చే 3 రక్తదారులను తానే మరియు 2 శక్తి రూపాలకు దానం చేసినట్లు కనిపిస్తుంది. మన్మథారతి జంటపై నిలబడి కామవాంఛ చేయడానికి ఈ అమ్మవారు ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఈ పురాతన గాథ నుండి మనం ఎదుర్కొంటున్న ఒక ఆధునిక సమస్య వైపు వెళ్దాం. అదేంటంటే ఈ మోడర్న్ ఎనర్జీ ట్రాప్. నేనంతా కరెక్ట్ గానే చేస్తున్నాను, కానీ ఎందుకో అక్కడే ఆగిపోయాను అనే ఫీలింగ్ మనలో చాలా మందికి అనుభవమే కదా. ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటం. అయితే ఇక్కడ అసలు సమస్య మన ప్రయత్నంలో లేదు, ప్రాబ్లం అంతా మన శక్తిని సరిగ్గా వాడుకోపోవటంలో ఉంది. దీనికి పరిష్కారం ఇంకా కష్టపడటం కాదు, మన లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకుని దాన్ని సరైన దారిలో పెట్టడం. ఓకే, ఇప్పుడు ఆ దేవత మనకిచ్చే ఆ తీవ్రమైన బ్లూ ప్రింట్ ఏంటో చూద్దామా, విశ్లేషిద్దాం. ఇది మన ఎదుగుదలకు ఒక క్లియర్ సైకాలజిక్ రోడ్ మ్యాప్ లాంటిది. మొదటిది స్వీయ శిరఛేదనం, అంటే తన తలని తానే నరుక్కోవటం. కంగారు పడకండి, ఇది అక్షరాలా తీసుకోవాల్సిన విషయం కాదు, ఇది సింబాలిక్. మన అహంకారాన్ని, మన ఈగోని మనమే వదిలించుకోవాలి. ఎప్పుడు గుర్తింపు, కంట్రోల్, ప్రశంసల కోసమే చూసే మనలోని భాగాన్ని తొలగించడం అన్నమాట. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అహం ఎక్కడ అంతమవుతుందో అసలైన శక్తి అక్కడే మొదలవుతుంది. ఈగో నుండి బయటపడినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ వస్తుంది. రెండో సింబల్ 3 రక్త ప్రవాహాలు. ఇవి మన శరీరంలోని 3 ప్రధాన శక్తి మార్గాలను, అంటే నాడులను సూచిస్తాయి. స్పష్టత, ఏకాగ్రత, ఇంకా ఆనందం కోసం ఈ మూడింటిని ఒకే లైన్లో ఉంచడం చాలా అవసరం. ఇక మూడవది కామ మరియు రతి అనే దేవతల మీద నిలబడటం. దీని అర్థం ఏమిటంటే మనలోని ప్రాథమిక కోరికలను మనమే అదుపులో ఉంచుకోవాలి. వాటికి మనం బానిస అవ్వకూడదు, వాటిపై మనం పట్టు సాధించాలి. పరివర్తనకు ఇదే అసలైన పునాది. సింపుల్ గా చెప్పాలి అంటే మీ శక్తిని మీరు అదుపులో పెట్టుకుంటే మీ జీవితం మీ అదుపులో ఉంటుంది. ఇది సెల్ఫ్ మాస్టర్ కి సంబంధించిన ఒక పవర్ఫుల్ మెసేజ్. చివరిగా ఇతరులకు ఆహారం ఇవ్వటం. నిజమైన బలం అంటే శక్తిని మన దగ్గరే దాచుకోవటం కాదు, దాన్ని సేవ రూపంలో బయటకు పంపించడం. ఎంత పంచుతూ ఉంటే మన శక్తి అంత పెరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఇప్పటి వరకు ఈ సింబల్స్ వెనుక ఉన్న శక్తివంతమైన ఆలోచనలు చూసాం కదా, చాలా బాగుంది. కానీ మన రోజువారీ జీవితంలో వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసమే ఈ తీవ్రమైన మార్గం. ఈ మార్గంలో కేవలం 4 అడుగులున్నాయి. మొదటిది తలను ఖండించడం, అంటే అహంకారంతో ముడిపడిన ఒక అలవాటును పూర్తిగా వదిలేయాలి. ఉదాహరణకు సోషల్ మీడియాలో లైక్స్ కోసం చూడటం లాంటిది. రెండవది కోరికను మార్చటం, అవసరమైన పనుల వైపు వెళ్లే మనసును సృజనాత్మక వైపుకు లేదా ఏదైనా నేర్చుకోవటం వైపు మళ్లించాలి. మూడవది తీవ్రమైన ఏకాగ్రత, ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా చేసే ఒక పనిని అలవాటు చేసుకోవాలి. అది 10 నిమిషాల ధ్యానం కావచ్చు లేదా వ్యాయామం కావచ్చు, కానీ దానిలో రాజీ పడకూడదు. ఇక 4వది శక్తిని బయటకు పంపించటం. మనకు తెలిసిన ఒక విషయాన్ని ఇతరులకు నేర్పించడం ద్వారా లేదా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మన శక్తిని సరైన మార్గంలో ఉపయోగించాలి. సరే, ఇప్పుడు మనం ముగింపుకు వస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన సందేశం ఒకటే: అహం కంటే లక్ష్యం గొప్పది. మన ముందున్న ఎంపిక చాలా స్పష్టంగా, చాలా సులభంగా ఉంది. ఒకవైపు క్రమశిక్షణ, లక్ష్యం ఉన్నాయి, మరొక వైపు కోరిక, అహం ఉన్నాయి. మనం ఏ దారిని ఎంచుకోవాలనేది అసలైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మనం కోరికపై క్రమశిక్షణను, అహంపై లక్ష్యాన్ని ఎంచుకుంటామో ఆ క్షణంలోనే మనల్ని అత్యంత శక్తివంతమైన రూపం బయటకు వస్తుంది. అదే ఈ తీవ్రమైన దేవత మనకు అందిస్తున్న అంతిమ సత్యం. సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.